నెక్స్ట్ సిరీస్ కత్తెరనాట్. కత్తెరనాట్ అంటే అడుగు వేసి స్టెప్ చేసినప్పుడు పాదాలు రెండు కత్తెరలాగా అంటే సిజర్స్ లాగా వచ్చే స్టెప్స్. ఇది ఫస్ట్ ఫుట్ వర్క్ 1 2 3 4 పాదాలు రెండు క్రాస్ అవ్వాలి. మళ్ళీ 5 6 7 8. దీన్ని రెండు విధాలుగా చేస్తాం. ఒకటి పక్కన అంటే సైడ్ తే తే హి ద తా తే హి హి ద. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము 1 2 అయిపోయిన తర్వాత 3 పైకి పెట్టేటప్పుడు ఇది పై నుండి వచ్చి ఇక్కడ రావాలి. ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8. కత్తెరనాట్లో 1 2 3 4 5 6 7 8. ఇదొక అర్థం. తర్వాత ఇది చేస్తూ రౌండ్ స్టెప్ చేయడం అంటే మనము ఇందాక పక్కకు వేయడము కాకుండా ముందుకు వేస్తాం. 3 4 5 6 7 8. తావ్ త తే తే హి త తా తే హి హి త. ఈ రెండింటి తర్వాత వచ్చేది వెనకనాటు. వెనకనాటు సాధారణంగా ఒకే కాలుతో చేయడం జరుగుతుంది. ఈ క్రాస్ కానీ ఈ క్రాస్ కానీ వెళ్ళేట్టుగా ఉంటుంది. స్టెప్ ఎలా ఉంటుందంటే 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఈ క్రాస్కి వెళ్ళాలి అంటే కుడి కాలుతో 1 2 3 4 5 6 7 8. 4 and 8 కౌంట్స్ ఇన్వేరియబ్లీ ఇక్కడ దాకా లేవాలి. ఇప్పుడు ఇది సాధారణంగా మూడో కాలంలోనే చేస్తాం. ఇది ఎట్లా వస్తుందంటే తా తే తే హి త తా తే హి హి ద. ఇటువైపు అయితే తా తే తే హి త తా తే హి హి ద. ఇక్కడితో ఈ కత్తెరనాట్ సిరీస్ అయిపోతుంది. తర్వాత సిరీస్ తేతాకత్తెర సిరీస్. ఉన్న అన్ని అడుగుల్లోకి ఎక్కువ స్టెప్పులు ఉన్న సిరీస్ ఇదే. దాదాపు 20 స్టెప్పులు ఉంటాయి. 20 స్టెప్పులు అంటే 5 స్టెప్పులకు హ్యాండ్ మూమెంట్ మారుతుంది కానీ ఫుట్ వర్క్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఫస్ట్ 5 అడుగులు నేను చూపిస్తాను. తర్వాత హ్యాండ్ మూమెంట్ ఎక్కడ మారుతుందో అక్కడొక్కటే చేసి చూపిస్తాను. ఇప్పుడు మొదటిగా 1 2 3 4 5 6 7 8. తే తా కి ట త గ త తే హి త తో కి ట త గ. దీనికి కత్తెరనాట్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే 1 2 3 4 రావాలి. కత్తెరనాట్లో 1 2 3 4 వస్తుంది. అంటే ఇక్కడ క్రాస్ అవుతుంది, ఇక్కడ సైడ్కి వస్తుంది. దీనికి తప్పించి ఇంకా వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. దీనికి హ్యాండ్ మూమెంట్ తే తా కి ట త గ త తే హి త తో కి ట త గ తా తా
ते ता के ट ता क ताळं गो तो के ट ता क ता ता के ट ता क ताळं गो तो ఎటువైపు అయితే తైతాకిడి దగ్గర చేస్తామో దాని ఆపోజిట్ సైడ్ జంప్ వస్తుంది. ఇది మళ్ళీ ఇటువైపు చేసినప్పుడు తాళంగు దో. హ్యాండ్ మూమెంట్ వచ్చేసి తే తా కే ట తా క తాళంగు తో కే ట తా క తా తా కే ట తాక తళంగుతో. ఈ తళంగుతోము ఇది ఉంది, తళంగుతో ఇది కూడా చేసేది ఉంది. అది కూడా ఒకసారి చూపిస్తాను. తే తా కే ట తాక తళంగుతో తా తా కే ట తాక తాళంగుతో. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ దీన్ని పొడుపు అంటారు. తే తా కే ట తాక తా కే తాక తో తా తా కే ట తాక తా తే తాక తో కే ట తాక. హ్యాండ్ మూమెంట్ తే తా కే ట తాక తా తే తాక తో కే ట తాక తా తా కే ట తాక తా తే తాక తో కే ట తాక. తర్వాతది తే తా కే ట తాక కే ట తాక తడి కే ట తో కే ట తాక తా తా కే ట తాక కే ట తాక తడి కే ట తో. తే తా కే ట తాక కే ట తాక తడి కే ట తో తాక తా తా కే ట తాక కే ట తాక తడి కే ట తో. తర్వాతది కుప్పి అంటారు. తే తా కే ట తాక తాజం తో కే ట తాక తా తా కే ట తాక తాజం తో తా కే ట తాక తాజం తో కే ట తాక తా